ఎంతో అద్భుత వంశీ కిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలానే సద్గురు మూమెంట్లో ఉన్న టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈ క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అద్భుతంగా ఈ జ్ఞానాన్ని అందించే ముందుగా హనుమంతుల వారిని ఆహ్వానిద్దాం. అలానే ఓషో గారిని హృదయపూర్వకంగా ఈ యొక్క జ్ఞానాన్ని అందించడానికి హృదయపూర్వకంగా వారిని కూడా ఆహ్వానిద్దాం. యా ఓషో గారు రాసిన బుక్ నుంచి నేను చెప్పబోయే టాపిక్ జ్ఞా జనాన్ని మార్చే ప్రయత్నం చేయకండి, వారిని అంగీకరించండి. చాలా అద్భుతంగా మనకి ఓషో మాస్టర్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా మనం ధ్యానంలోకి వచ్చిన తర్వాత, మన సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ముందు మనం ఆశించేది ఏంటంటే, మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళని మారాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ అది సరైనది కాదు అని చెప్పి మనకి ఓషో మాస్టర్ చెప్తున్నారు. ఎలా అంటే, అందరినీ మీరు సమగ్రంగా పూర్తిగా అంగీకరించినప్పుడు వాళ్ళు మారడం మొదలు పెడతారు. ఎందుకంటే ఫ్రెండ్స్, మన యొక్క జన్మ ప్రణాళికలో మనం ఏదైతే పాఠాలు నేర్చుకోవడానికి తెచ్చుకుంటామో, మన చుట్టూ ఉన్న పాత్రధారులు కూడా మన పాఠాలు నేర్చుకోవడానికి వారి యొక్క పాత్రను పోషిస్తూ ఉంటారు. అంటే చూడండి, మన చేతికున్న 5 వేళ్ళే సమానంగా ఉండవు ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు మనం ఈ భూలోక యాత్రకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అందరినీ అందరి ఆత్మస్థితి ఒకలాగా ఉన్న వ్యక్తులను మనం భూమి మీదకి మనం మన యొక్క కుటుంబ సభ్యులతో మనం తెచ్చుకోం ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక స్థితిని బట్టి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు ధ్యానం పరిచయం అయింది. నేను చదువుకునేటప్పుడు పరిచయమైంది. కానీ నేను ధ్యానం మాత్రమే చేసేదాన్ని. నాలో ఉన్న తత్వాలు కానీ ఏమీ కూడా నేను మార్చుకోలేదు. అయితే ఎప్పుడైతే నా గత జన్మలు చూసుకున్నానో, నాలో ఉన్న తత్వాలను మార్చుకుంటూ వచ్చాను నేను. అయితే అప్పటి వరకు నా ఆలోచన విధానం ఎలా ఉండేదంటే, ఇదేంటి ధ్యానం చేసినప్పుడు ఎదుట వాళ్ళని తిట్టకూడదు, ద్వేషించకూడదు, ఏం చేసినా కానీ మనస్ఫూర్తిగా అంగీకరించాలంటున్నారు. అది ఎలా సాధ్యమవుతదబ్బా! అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను గతంలోది చేసింది చూసుకున్నానో, అప్పుడు నాలో పరివర్తన రావడం మొదలైంది. మరి మన చుట్టుపక్కల ఉన్న పాత్రలు కానీ, వ్యక్తులు కానీ, మనం వారిని మార్చే ప్రయత్నం ఎలా చేస్తాం ఫ్రెండ్స్? అంటే వారి యొక్క ప్రణాళికలు వారు నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అలానే అప్పటి వరకి మనం ధ్యానంలోకి రాకముందు వరకు మనం ఆలోచన విధానం ఎలా ఉంటది? అంటే ఒక వ్యక్తి మీద ఒక అభిప్రాయం అనేది ఉంటది. ఆ అభిప్రాయం ఆ అభిప్రాయం అనేది మన మూలాల్లో ఉంటది. మనం ధ్యానం చేసినంత మాత్రాన సడెన్‌గా అవన్నీ మార్చుకోలేం కదా! నిదానంగా మార్చుకోవడానికి టైం పడతది. అప్పటి వరకి మనం పూర్తిగా ఆ జ్ఞానాన్ని నేర్చుకునేంత వరకి అవతల వ్యక్తులు మారరు ఫ్రెండ్స్. అంటే ప్రతి పరిస్థితి అలా ఉంటదంటే, అలా ఉండదు ఫ్రెండ్స్. అదే అవతల యొక్క స్థితిని బట్టి, మన యొక్క స్థితిని బట్టి ఆధారపడి ఉంటది. ఎలా అంటే కొంతమంది చూడండి, ధ్యానంలోకి రాంగానే వెంటనే కుటుంబ సభ్యులు కూడా ధ్యానంలోకొచ్చేస్తారు. మరి కొంతమంది ధ్యానం ఎప్పటినుంచో చేస్తున్నా కానీ, ఆ కుటుంబంలో హస్బెండు ధ్యానంలోకి రాకపోవచ్చు. లేదంటే ఒకవేళ ధ్యానం చేస్తుంటే భార్య రాకపోవచ్చు. లేదంటే భార్యాభర్తలు ఇద్దరూ వచ్చినా గానీ, ఆ కుటుంబంలో అత్తగారు కానీ, మామగారు కానీ, పిల్లలు గానీ చేయకపోవచ్చు. అలా అని చెప్పి మనం చేస్తున్నామని చెప్పి వాళ్ళు గూడా చేయాలన్న భావన అనేది ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రణాళికలో ఏముందో మనకు తెలీదు కదా! అప్పటి వరకి మనం మన స్థితి బట్టి ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం అంగీకరించాలి. అంటే ఇక్కడ ఏంటి? మనం ఏదో నేర్చుకోవాలిక్కడ. ఏం నేర్చుకోవాలి మనం ఇక్కడ? ప్రేమ, కరుణ, దయ మనలో ఉన్న తత్వాలు ప్రతిదీ అంగీకరించే భావం మనకి ఎప్పుడైతే ఉంటదో అప్పుడు వా మన యొక్క ప్రణాళికలో వారికి మనకి ఒక ఒప్పందంతో మనం రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఆ భావనతో, ఆ కోణంతో చూస్తామో అప్పుడు ప్రతిదీ అంటే నువ్వు అలా చేస్తున్నావు, అలా చేస్తే మంచిది కాదు. ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ధ్యానంలోకొచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే పూర్తి శాకాహారులుగా మారాలి. లేదంటే ఆ పని నువ్వు సరికాని మాటలు మాట్లాడొద్దు. సరికాని పని చేయొద్దు అని మనం చెప్తూ ఉంటాము.
కానీ ఆ సత్యం మనకు తెలుసు. కానీ ఎదుటి వాళ్ళు అది అర్థం చేసుకునే స్థితిలో ఉంటారు. మనం చెప్పడం వరకే మన ధర్మం అక్కడ. అంతేకాని నువ్వు మారాలి, చెయ్యాలి, అది కరెక్ట్ కాదు. నిజం కదా! మనం కనుక వాళ్ళని వాదిస్తే వాళ్ళు మూర్ఖంగా తయారవుతారు తప్ప, అది కూడా ఇంకొకటేంటంటే, వాళ్ళు సరిగ్గా లెసన్స్ నేర్చుకోవడానికి మనం అడ్డుపడితే అది మనకి కర్మగా మారుతది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి వారు నేర్చుకోవాల్సిన పాఠాలు మనం ఛాన్స్ ఇవ్వకుండా, మనం వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోపెట్టినా కానీ వారు మారకపోగా, దానికి అడ్డుపడుతుంది ఎవరు? ప్రత్యక్షంగా అవ్వచ్చు, పరోక్షంగా అవ్వచ్చు. మనమే అడ్డుపడుతున్నాం. అందుకని మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనకు తెలిసిపోతది ఫ్రెండ్స్. మనం చాలా సాధన చేస్తూ ఉంటే, ఇరుకు స్థితిలో ఉంటే, మనం ఎప్పుడైతే అంతరంగంలోకి మనల్ని మనం ప్రయాణిస్తూ ఉంటామో, అవతల వాళ్ళ యొక్క స్థితి ఎప్పుడూ మనకు తెలుస్తూ ఉంటది. అందుకనే మనకి పత్రిజీ మాస్టర్ కానీ, వంశీకిరణ్ మాస్టర్ కానీ, ఇంకా స్పిరిచ్యువల్‌గా ఉన్న మాస్టర్స్ అందరూ ఏం చెప్తారంటే, మన ధ్యాన సాధన చేసే కొద్దీ, పుస్తక పఠనం చేసే కొద్దీ, ఎదుటి వాళ్ళ స్థితి అర్థమవుతది. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవట్లేదా? అర్థం చేసుకునే స్థితిలో లేనప్పుడు మనం వదిలేయాలి. ఇప్పుడు చూడండి, ఒకటో తరగతి పిల్లవాడు, ఐదో తరగతి సిలబస్ తీసుకొచ్చి చదవమంటే చదువుతాడా వాడు? వాడికి అర్థం కాదు కదా! అదే ఐదో తరగతి పిల్లవాడికి ఉన్న స్థితిలో ఉన్నవాడికి చెప్తే వాడికి అది అర్థమవుతది. ఫస్ట్ క్లాస్ పిల్లవాడికి మనం ఎంత చెప్పినా గాని వాడు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాడు. అలానే మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఈ భూలోక యాత్రకి మానవ జన్మ తీసుకోవాలంటే ఈ భూమి మీదకే రావాలి. అది శైవసాత్మైన, బాలాత్మైన, యవ్వనాత్మైన, వృద్ధాత్మైన, ప్రౌఢాత్మైన. మన కళ్ళ ముందు మనం చూసాం. బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్ వారు కారం జన్ములు. మరి వారి స్థితి వేరు. అలానే మనం ఇప్పుడు ధ్యాన మార్గంలోకి వచ్చాం. మన స్థితి వేరు. అసలు ధ్యాన మార్గంలోకి రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ స్థితి వేరు. వారు మనకులాగా వచ్చేయాలి, చేయాలనే భావన అనేది మనం మార్చుకోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఉపేక్ష ఉండాలి. అక్కడ పరిస్థితి తగ్గట్టుగా ఎదుటి వ్యక్తిలో మనం ఏంటి ఇక్కడ ఏదన్నా ఇంట్లో సరికాని పరిస్థితి మనకు ఎదురైందనుకోండి. సపోజ్ భార్యాభర్తల మధ్య ఒక గొడవే జరిగిందనుకుందాం. అబ్బా! నేను ఎంత చేసినా, ఎంత మారినా కానీ అవతల వ్యక్తి మారడేంటి అన్న భావన చూస్తాం కానీ, ఎందుకు చూస్తాము? ఆ భావన అనేది ధ్యానంలోకి రాకముందు గూడా మనలో అదుంది. ఆ కోణాన్ని ఆహ్, అది మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మార్చుకుంటామో, మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే స్వేచ్ఛనిస్తామో, తప్పకుండా మనకు కూడా ఆ స్వేచ్ఛొస్తది ఫ్రెండ్స్. అదే చెప్తున్నారిక్కడ. ఓషో గారు ఏం చెప్తున్నారంటే, మీరు వర్తమానంలో ఉండి, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, అది వర్తమానంలో ఉండి చేయండి. మీ ఆలోచనలతో అంటే గతం నుంచి ఆలోచన తీసుకొచ్చి, భవిష్యత్తులోకి వెళ్ళొద్దు. వచ్చే రేపటి రోజుని ఈ రోజు గురించి ఆలోచించుకొని వర్తమానంలో మనం వర్తమానంలో ఏదైతే పాజిటివ్‌గా ఆలోచిస్తామో, అది ఆటోమేటిక్‌గా సృష్టించబడతది. ఆ సుగంధం అనేది రేపటి రోజు నేచురల్‌గా అదే క్రియేట్ అవుతదని చెప్తున్నారు. అంతే కదండీ! ఒక గులాబీ పువ్వు ఒక మొగ్గగా ఉన్నప్పుడు మనం బలవంతంగా అది ఆ మొగ్గ విచ్చుకోకుండానే కోసి నీళ్ళల్లో ఏసి విచ్చుకున్న విధానం వేరు. ఆ చెట్టుకి పువ్వు తనంతటిగా తానుగా విచ్చుకున్నప్పుడు ఆ సుగంధ పరిమళం నేచురల్‌గా వస్తది ఫ్రెండ్స్. అలానే మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా అంటే వాళ్ళ యొక్క ప్రణాళిక ప్రకారం తప్పకుండా అక్కడ మనం ఎప్పుడైతే మనం ప్రతి విషయంలో ఏదైతే జరిగిందో అక్కడ ప్రేమ చూపించాలా? ఉపేక్ష చూపించాలా? మనమేమన్నా నేర్చుకోవాలా? ఈ తత్వాలను మనల్ని మనం సరిజేసుకుంటూ మనం ఎప్పుడైతే దివ్యత్వంగా జీవిస్తామో ఏకత్వ భావంతో ఇప్పటివరకి మనం ఈ ధ్యానంలోకి రాకముందుగానే ద్వంద్వత్వ భావంతో చూసేవాళ్ళం. ఇది నాదబ్బా! ఇది నేను చేశాను. నన్ను పొగడాలి, చెయ్యాలన్న భావనలతో మనం ఉన్నాము. మరి ఎప్పుడైతే మనం ఈ మార్గంలోకొచ్చామో, మరి సరికానివన్నీ మనలో ఉంటాయి. ఉన్నప్పుడు అవి సరిజేసుకుంటూ ఉండాలి మనం. అదే ఎరుకు స్థితి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధ్యానంలో కూర్చుంటాము. ధ్యానంలో కూర్చున్నప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని కూర్చుంటాము. అప్పుడు మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. మనం ధ్యానం చేసినంత సేపు మన మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటది. కానీ భౌతికంగా ఎప్పుడైతే కళ్ళు తెరిసి, నీ భౌతిక ప్రపంచంలో నువ్వు తల్లి పాత్రగా ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావు? భార్య పాత్రగా ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావు? అలానే ఒక చెల్లి పాత్రగా ఉన్నప్పుడు నువ్వెలా ఉన్నావు? మన చుట్టూ ఉన్న పాత్రలను మనం కరెక్ట్‌గా సరైన
మనకి వంశీకరణ మాస్టర్ చెప్తూ ఉంటారు మధ్య మార్గం అని. యెస్. ఇక్కడ మనం ఏం మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది ప్రతిదీ సెల్ఫ్ మనం చెక్ చేసుకుంటూ ఉంటే, మనం ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటూ ఆశించకుండా, నీ దైవిక లక్షణాలు అంటే మనలో ఉన్న దైవత్వాన్ని మనం మేల్కొల్పుతూ మనం జీవిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు మారడం మొదలుపెడతారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మారడం మొదలుపెడతారు. అది నా జీవితంలో జరిగింది ఫ్రెండ్స్. ఒకప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నా తత్వాలు మార్చుకోక ముందు వరకి కూడా నాకు ఇంట్లో ఏది కూడా ఏ పని చేద్దామన్నా కానీ అది నాకు రివర్స్‌లో ఉండి సహకరించేది కాదు. ఎప్పుడైతే నాలో తత్వాలను అంటే ఇంట్లో సిట్యుయేషన్ నేను అంగీకరించాను. అది నేను తెచ్చుకుందే కదా! ఇక్కడ నేనేం నేర్చుకోవాలి అన్న విషయాన్ని ఎప్పుడైతే నేను గ్రహించి ఆచరణలో పెడుతున్నానో, అప్పుడు నేను రోజు ధ్యానం చేసుకోవడం ఎప్పుడే నేను రోజు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. అలానే క్లాసెస్ కుదిరినప్పుడు నేను చెప్తూ ఉంటాను. ఇవన్నీ ఎలా ఎలా సహకరించాయి? నన్ను నేను అంగీకరించాను కాబట్టి. ఎదుటి వాళ్ళని అంగీకరించాను కాబట్టి. వాళ్ళని విమర్శించడం, జడ్జిమెంట్ చేయడం, నువ్వలా, ఇలా, నువ్వలా చేస్తే నేనిలా చేశాను, ఇలా ఉన్నాను అని ఎప్పుడైతే మనం ఆపేస్తామో, ఇప్పుడు కాకపోవచ్చు, ఈరోజు అవ్వకపోవచ్చు. ఫ్రెండ్స్ మరి గత జన్మల్లో, ఈ జన్మలో మనం ఎన్నో సార్లు ఎన్నో తెచ్చుకొని మనం మరి సత్యాన్ని తెలిసిన వాళ్ళమే, మరి మనం పాటించకపోతే ఎదుటి వాళ్ళు ఎలా పాటిస్తారండి? నేనైతే ఒక్కటే ఎప్పుడు ఎరుకు స్థితి నాకు ఇంట్లో మరీ హార్డ్‌గా సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు అంటే ఒక్కొక్కసారి కఠినమైన మాటలు కానీ అలా మాట్లాడినప్పుడు నన్ను నేను ఎలా సెల్ఫ్ చెక్ చేసుకుంటానంటే, అసలు నేను గత జన్మ చూసుకున్నాను, ధ్యానం చేస్తున్నాను. అబ్బా! అతను అసలు తను ధ్యానం చేయట్లేదు. అసలు గత జన్మేంటో తెలీదు. ఏమీ తెలీదు. తనకు తెలియని అజ్ఞానంతో అంటున్నాడు. నాకు తెలిసి జ్ఞానంగా తెలిసి నేను దాన్ని ఆచరణలో పెట్టకపోతే తప్పు నాది. ఎదుటి వాళ్ళది కాదు కదా! అన్న కోణంలో ఎప్పుడైతే మనం చూస్తామో ప్రతి క్షణం ఆనందంగా ఉంటది ఫ్రెండ్స్. అందుకనే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వ్యక్తులు కావచ్చు, మీరున్న వృత్తిపరంగా అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. వారిది వారి ప్రణాళిక వారిదే. మీ ప్రణాళిక మీరే. మీ ఆత్మని మీరే ఉద్ధరించుకోవాలి ఫ్రెండ్స్. ఎదుటి వాళ్ళని మార్చేసేయాలి, వాళ్ళని కూడా ధ్యానంలోకి తీసుకొచ్చేసేయాలి అన్న భావన అంటే భావన ఉండాలి. చెప్పడం వరకే మీ ధర్మం. రావడం, రాకపోవడం అనేది వాళ్ళిష్టం. ప్రతి విషయాన్ని కూడా మనం దాన్ని ఒత్తిడిగా తీసుకురాకూడదు ఫ్రెండ్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా అక్క, మా బావ ధ్యానంలో వచ్చిన తర్వాత అప్పుడు విన్న జ్ఞానంలో ఏంటంటే, చెట్టు నుంచి పూలు కొయ్యకూడదు, పూలు పెట్టుకోకూడదు అని చెప్పారుమాట. అయితే అదే విషయం మా అక్కగారు నాకు చెప్పారు. యెస్. ఎందుకంటే నేను నేను కూడా అప్పుడు అది వినే స్థితిలో ఉన్నాను కాబట్టి యెస్. నేను విన్నాను. కానీ అలా రిలేటివ్స్‌కి చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పారు. కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే స్థితి వేరేగా ఉంది. అదైతే చెట్టుంది దేనికి? పువ్వులు పెట్టుకోవడానికే గదా! మరి దేవుడికి పూలేస్తారు కదా! ఇవన్నీ ఏంటి? అని చెప్పి రకరకాల క్వెషన్‌లు. మరి మనం చెప్పింది ఎదుటి వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో లేరు కాబట్టి, వాళ్ళకి మనం చెప్ అంటే మరి వాళ్ళడిగే యాంగిల్‌లో మనం వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసే సమాధానం చెప్పినా కానీ, అవతల వాళ్ళది అంగీకరించరు. అందుకని ఏ విషయం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలి, ఏంటి అనేది మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అది ఎలా సాధ్యమవుతది? కేవలం ధ్యాన సాధన ద్వారా, ఎరుక స్థితి ద్వారా మాత్రమే మనం దాన్ని అంగీకరించగలుగుతాం ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు ధ్యాన సాధన చేస్తూ, ఎరుక స్థితిలో ఉంటూ, మనం ప్రేమ, కరుణ, దయ, క్షమించే గుణం, క్షమ అడిగే గుణం. ఎప్పుడూ కూడా ఇవి ఎరుక స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. అలానే ఇంకా మనం ఏం చేస్తాం? మనం ఓషో గారు ఇంకేం చెప్తున్నారంటే, దుఃఖం. దుఃఖాన్ని పరమానందంగా అ అనుభవించే స్థితికి వెళ్ళాలట మనం. అంటే చూడండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఉందనుకోండి, వాళ్ళెప్పుడు ప్రతిదీ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు అన్న భావనతో చూస్తూ ఉంటాం. అంటే ఆ దుఃఖం ఎక్కడి నుంచొస్తుంది? నీలో ఉంది కాబట్టది. అది నువ్వు ఆ దుఃఖాన్ని కంటే సరికాని మనం చూడండి అంతకుముందు ధ్యానంలోకి రాకముందు మనం మానసికంగాను,
సరికాని పరిస్థితి వలన ఆ దుఃఖం అనేది మన మూలాల్లో ఉన్నది మాట. అది మూలాల్లో నుంచి మనం సరిజేయగలగాలి. అంటే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ చూస్తాము. చూసినప్పుడు ఎవరికో ఏదో యాక్సిడెంట్ అయిందని అని వింటాం. లేదంటే ఎవరికో సంథింగ్ ఎవరికన్నా లేదంటే కాలేజీలో ర్యాగింగ్ కానీ స్టూడెంట్స్‌ని ఏడిపించడం గాని చూస్తాం. చూసినప్పుడు మన భావన ఎలా ఉంటదండి? ఓహ్! పలానా కాలేజీలో ఇలా జరిగిందా? లేదంటే ఆఫీస్‌లో ఆఫీస్‌లో ఇప్పుడు బయట సిట్యుయేషన్ ఏంటంటే జాబ్స్ కరెక్ట్‌గా లేవు కాబట్టి మనం పేపర్‌లో చూస్తూ ఉంటాం. చూస్తూ ఉన్నప్పుడు జనరల్‌గా అరే! ఇలా జరిగిందా ఏంటన్న భావన ఉంటది. అదే మన దగ్గర వాళ్ళు మన ఫ్రెండ్ సర్కిల్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా అవ్వచ్చు. అప్పుడు పలానా వాళ్ళకి ఇలా జరిగిందంట విషయం తెలిస్తే, అయ్యో! వాళ్ళకలా జరిగిందా అన్న భావనతో ఉంటాము. అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగిందనుకోండి ఇంకా ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళతో మనం ఎలా దగ్గరగా ఉన్నాము, ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము. అంటే అసలు ఎవరికీ తెలియని వాళ్ళకి మనం ఎలా ఉన్నాము, ఆ ఒక్క క్షణం మాత్రమే దాన్ని ఆలోచించి వదిలేసాము. అదే దగ్గర వాళ్ళనుకో, మనకు తెలిసిన బంధువులవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఓహ్! ఇలా జరిగిందా అని చెప్పిండం. అది ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, మహా అయితే ఒక గంట, 2 గంటలు ఆలోచిస్తాము. అదే మన ఇంట్లో వాళ్ళకి జరిగితే పూర్తిగా అక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఈ పాయింట్‌ని జాగ్రత్తగా గమనించండి. అంటే మనం రిసీవ్ చేసుకునే విధానం బట్టి ఉంటది ఫ్రెండ్స్. అంటే అప్పుడక్కడ మనం ఏం నేర్చుకోవాలి? యెస్. దీని నుంచి ఏం నేర్చుకోవాలి? దానివల్ల మనం బాధపడినంత మాత్రాన ఇక్కడ ఏమన్నా సాధించగలుగుతామా? దానికి పరిష్కారం ఏంటో ఆలోచించాలి. పాజిటివ్‌గా ఆలోచించాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నా ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2016లో అమెరికా రావడం జరిగింది. అసలు నాకు అమెరికా రావడం అనేది అసలు ఇష్టం లేదన్నమాట. అసలు ఆ పదం అనేది నాకు ఇష్టం లేదు. కానీ మా హస్బెండ్ వచ్చారు. నాకు రాక తప్పలేదు. నేను 2016 నుంచి 2019 వరకి కూడా ప్రతిరోజు మా వారు ఆఫీస్ నుంచి రాంగానే, "ఇక్కడ నేను ఉండలేను. ఇండియా ఎళ్ళిపోదాము." ఇదే ఫ్రెండ్స్. నేనున్న వాతావరణంలో మామూలుగా అన్నీ నాకు అందుబాటులో ఉంటాయండి. అమెరికాలో మేముండే ప్లేస్‌లో నాకన్నీ అందుబాటులో ఉంటాయి. కానీ నేను ఉండలేకపోయేదాన్ని. అయితే ఎప్పుడైతే మరి నా ధ్యానంలోకొచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను నా లైఫ్‌లో చూసుకున్నానో, ఓహ్! ఇక్కడ నేను నా ప్రణాళికలో ఇక్కడికి రావడం వల్లనే నేను స్పిరిచ్యువల్‌గా గ్రోత్ అవుతాను అన్న సత్యాన్ని గ్రహించినప్పుడు ప్రతిదీ నేను మార్చేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇండియాలో ఉన్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. అప్పుడు చూసే కోణం నేను మార్చేసుకున్నాను. సో, ఇప్పటికి మా హస్బెండు నా నోట్లో నుంచి ఇండియా ఎళ్ళిపోదామన్న మాటైతే గనక తను 3 ఏళ్ల నుంచి నేను ఆ మాటనే నేను చెప్పలేదు. చూడండి అంతకుముందు కూడా నాకు మెడిటేషన్ గురించి తెలుసు. కానీ నా భావన కానీ, నా స్థితి కానీ దానివల్ల నేను మానసికంగా నాలో నేను తను ఆఫీస్‌కెళ్ళంగానే ఏడ్చేసేదాన్ని. ఆ దుఃఖంతో నేను ఇదిగా ఉండేదాన్ని. దానివల్ల నాకు అనారోగ్య సమస్యలు ఏముండేది కాదు. అంటే అక్కడేంటి నేను ప్రతిదీ కూడా సరికాని ఆలోచనతో, సరికాని భావనతో ఆహ్, ఉండడం వల్ల ఎవరికెవరు నా ఆరోగ్యాన్ని నేనే పాడు చేసుకున్నాను. అలానే అలా కాకుండా మనం ప్రతిదీ కూడా అది అంగీకరించాలి మనం. అంగీకరించి మనల్ని మనం మార్చుకుంటే అద్భుతంగా మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. ఎప్పుడైతే నేను నన్ను నేను మార్చుకున్నానో, నా ప్రణాళికేంటి? నేనెందుకొచ్చాను? నేనేం నేర్చుకోవాలి? అన్నది ఎప్పుడైతే నేను ఇరుకు స్థితిలో ఉండి సాధన చేయడం మొదలెట్టానో, ప్రతిరోజు, ప్రతి క్షణం ఆనందమే ఫ్రెండ్స్. అందుకనే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు వాళ్ళు కనుక బాధతో ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పి వదిలేయండి అంతే. ఆ బాధను మీరు తీసుకొని, అరే! ఎంత చెప్పినా వింటలేదు, మారటలేదు. ఈరోజు మారకపోవచ్చు. రేపన్నది ఒక రోజనేది తప్పకుండా మారతారు ఫ్రెండ్స్. అలానే ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో, ఇంట్లో ఎవరైనా సడెన్‌గా హ్మ్. ఇప్పుడు కోవిడ్‌లో అండి. కోవిడ్ టైంలో చాలామంది సడెన్‌గా మరణించుంటారు. అయితే ఆ మరణించిన వాళ్ళు ఆధ్యాత్మికంగా వచ్చిన వాళ్ళైతే కనుక దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటారు. హ్మ్. మా ఫ్రెండే ఉందండి మా అపార్ట్మెంట్‌లో. వాళ్ళు అప్పటి వరకి పాపం యూఎస్‌లోనే ఉన్నారు. వాళ్ళకి ఆఫీస్ పని మీద మళ్ళీ ఇండియా ఎళ్ళిపోవాల్సొచ్చింది. ఇండియా ఎళ్ళిన తర్వాత 1 మంత్‌లో వాళ్ళ హస్బెండ్ కోవిడ్ వలన చనిపోయారన్నమాట. అయితే తను ఫోను చేసి
చాలా ఫీలయింది. అప్పుడే వంశీకిరణ్ మాస్టరు దాని గురించి వీడియో తీసి పెట్టారండి. సో, నాకు తెలిసినంతలో తనకి నేను ఆహ్, పాజిటివ్‌గా చెప్పానమాట. ఓకే. అంటే వాళ్ళ యొక్క ప్రణాళికలో అది ఉంది. అది ఉంది కాబట్టే అలా జరుగుతది ఫ్రెండ్స్. అంటే మన జీవితంలో ఏదైతే జరుగుతుందో అది మన ప్రణాళిక ప్రకారం మనం ఏం నేర్చుకోవాలి? ఏ పాఠం నేర్చుకోవాలన్న విషయాన్నేది మనం గ్రహించాలి ఫ్రెండ్స్. అంటే మనం ఏదన్నా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక చూడండి ఇప్పుడు నేను ఇండియాలో ఉన్నప్పుడు ఏ పని నేను చదువుకునేటప్పుడు కానీ ఏది కూడా నేను చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్. నేను లెగిసానా ఐ మీన్ కాలేజ్‌కెళ్ళానా, వచ్చానా. నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంతే ఫ్రెండ్. నేను లేసానా, వంట కూడా నేను చేసేదాన్ని కాదు ఫ్రెండ్స్. ఇక్కడికొచ్చిన తర్వాత మరి నేను అవసరం ఏదైనా నేర్పిస్తది ఫ్రెండ్స్. పరిస్థితి ఏదైనా నేర్పిస్తది. ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే, మన స్థితిని మార్చుకుంటే మనం ఏదైనా సాధించగలం. పాఠాలు నేర్చుకోవడానికి పరిస్థితులు మనకే క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకని మీ జీవితాల్లో ఏదైనా పరిస్థితి వచ్చింది అంటే కనుక, అక్కడ మీరు అక్కడ ఏం నేర్చుకోవాలి? అక్కడే మీరేమన్నా కర్మ అయితే గనక రిలీజ్ చేసుకుంటాము. అదే అక్కడ ఏమన్నా తత్వం నేర్చుకోవాలా? ప్రేమ నేర్చుకోవాలా? ఓర్పు నేర్చుకోవాలా? ఒకప్పుడు మనం ఏమన్నా ఇచ్చామా దాన్ని? దాని నుంచి జ్ఞానాన్ని ఏమైనా నేర్చుకోవాలా? మనం రీచెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. రీచెక్ చేసుకుంటే తప్పకుండా మనం దాన్ని గ్రహించగలిగే శక్తి ఉంటది ఫ్రెండ్స్. అలా మన దుఃఖాన్ని మన మూలాల్లో నుంచి తీసేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి మనకి తెలిసిన మన ఇంట్లో వ్యక్తి కానీ, లేకపోతే మన క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే ఎవరన్నా సడెన్‌గా మరణించారన్న విషయం తెలిసిందనుకోండి, ఫస్ట్ చాలా బాధగా ఉంటది. కానీ కొన్ని రోజుల తర్వాత దాన్ని మర్చిపోతాం ఫ్రెండ్స్. అంటే ఆ బాధపడడం వలన మనలో ఉన్న దుఃఖాన్ని మనం బయటికి రిలీజ్ చేసేస్తున్నాం. అందుకనే మనకేం చెప్తారంటే, అషడ్వర్గాలు జయించగలిగే శక్తి ఉండాలి కానీ అణిచిపెట్టుకోకూడదు. అణిచిపెట్టుకోవడం వల్ల మనకి బ్లాక్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే దాన్ని జయించగలగాలి అంటే దాన్ని మనం రిలీజ్ చేసేయాలి మన నుంచి. అందుకనే మనకి ఓషో గారు ఏం చెప్తారంటే, మీకు గనక బాధ గాని, కోపం కానీ ఏదన్నా వచ్చినా కానీ ఒక రూమ్‌లోకెళ్ళి ఎవరు లేని రూమ్‌లోకెళ్ళి అక్కడ అరవడం కానీ, లేదంటే సంథింగ్ ఒక పిల్లో ఉంటది గదా! ఆ పిల్లో మీద ఆ యొక్క కోపాన్ని గాని వ్యక్తపరిచామనుకోండి మనలో ఉన్న ఆ ట్రెస్ ఆ యొక్క కోపం అంతా కూడా పోతది ఫ్రెండ్స్. లేదు అంటే గనక చక్కగా ప్రకృతిలోకెళ్ళి ఒక ఓపెన్ ప్లేస్‌లోకెళ్ళి ఓపెన్‌గా మనం పెద్దగా ఎవ్వరూ లేని ప్లేస్‌లో మనం చేస్తే గనక మనలో నుంచి అది రిలీజ్ అయిపోతది ఫ్రెండ్స్. మీరెప్పుడైనా గమనించండి. మనం కనుక అలా చేస్తే మనం ఎంతో రిలాక్స్ అవుతామండి. అలా కాకుండా మన మన లోపలే అవతల వాళ్ళు నన్ను కోపడ్డారు, తిట్టారు, ఏదో అన్నారని చెప్పి అది కనుక మీ లోపల మీరు అణుచుకుంటే కనుక అది కూడా ప్రమాదకరమని చెప్తున్నాను. అంటే కోపం ఉండాలి. ఆ కోపంలో అర్థవంతమైన కోపం ఉండాలి. అలా మనం దుఃఖాన్ని దుః దుఃఖాన్ని నుంచి కూడా మనల్ని మనం మార్చుకుంటే అద్భుతంగా ఒక పరిస్థితి వచ్చినప్పుడు అంటే మనం ఏ పరిస్థితి వచ్చినా దుఃఖంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, నష్టంలో గాని మనం ఎప్పుడు కూడా న్యూట్రల్‌గా ఉంటే కనుక ఎదుటి వాళ్ళు చూసి అరే! ఒకప్పుడు ఇలా ఉన్న వ్యక్తి ఈరోజు ఇలా ఎందుకొచ్చింది? ఇలా ఎలా చేయగలుగుతుంది? అన్న క్వెషన్ ఎదుటి వాళ్ళకి వస్తది ఫ్రెండ్స్. వచ్చినప్పుడు వాళ్ళు మన మన దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయకపోవచ్చు. కానీ లోపల లోపల వాళ్ళంటూ నిజానంగా మారడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ అలానే అహంకారం ఫ్రెండ్స్. మనలో అహంకారం కూడా ఒక ఒక కారణమని ఓషో మాస్టర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, భౌతిక అహంకారం మనిషికి 2 అహంకారాలుంటాయి ఫ్రెండ్స్. భౌతిక అహంకారం, ఆధ్యాత్మిక అహంకారం. మనం ఆధ్యాత్మికంలోకొచ్చాం కాబట్టి. భౌతిక అహంకారం అంటే డబ్బు మీద, ఇల్లు, కీర్తి, హోదా, ప్రతిష్ట. అంటే చూడండి, మనం అహంకారంతో ఇప్పుడు సపోజ్ బయటికెళ్తున్నామండి. ఆఫీస్‌కెళ్తున్నాము. మనం వర్క్ చేస్తున్నాము. వర్క్ చేసినప్పుడు మనకి ఇయర్‌లీనో 6 మంత్స్‌కో లేకపోతే ఇయర్‌లీకో మనకి పెర్ఫార్మన్స్ అప్రైజల్స్ ఇస్తూ ఉంటారు. హైక్స్ ఇస్తూ ఉంటారు. సో, నీకన్నా
ఎక్స్‌పీరియన్స్ తక్కువ ఉన్న వాడికి ప్రమోషన్ వచ్చి వాడికి సాలరీ వచ్చిందనుకోండి. అప్పుడు మన భావన ఎలా ఉంటది? అర్రే! వాడు నాకన్నా తక్కువగా ఆహ్, మొన్న జాయిన్ అయ్యాడు. కానీ వాడికి ప్రమోషన్ ఇచ్చారు, హైక్ ఇచ్చారు అన్న భావన మనకొచ్చేస్తది. అంటే అక్కడ సరికాని భావన. అలానే లేదంటే ఇప్పుడు మన నైబర్స్ కానీ, లేకపోతే ఎవరైనా గాని ఒక ఇల్లు తీసుకున్నారనుకోండి. వాడు ఒక ఇల్లు ఇంకొక ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అలాంటి భావన అంటే అసూయ. అలాంటి భావనలు ఉండకూడదు ఫ్రెండ్స్. మనకి ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే. అంటే కావాలి. అందరితో అందరూ బాగుండాలి. అందరిలో మనము ఉండాలన్న భావన మనం ఎప్పుడైతే చేస్తామో అద్భుతంగా మనకి యూనివర్స్ అందిస్తది ఫ్రెండ్స్. అందుకని పత్రిజీ మాస్టరు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉండరు. అంటే ఇప్పుడు చూడండి నేనిక్కడ పిల్లల ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. పిల్లలు క్లాస్‌లో అందరూ ఉంటారు. ఒకళ్ళు బాగా చదువుతారు. కొంతమంది యావరేజ్‌గా చదువుతారు. కొంతమంది పూర్‌గా చదువుతారు. పూర్‌గా చదివే పిల్లల్లో మన పిల్లలు ఉన్నారనుకోండి. నా పిల్లవాడు బాగా చదవాలి. వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు రావాలి అన్న భావన కన్నా కానీ, అందరూ బాగా చదవాలి అన్న భావన మనం చేస్తే, ఆ అందరిలో మన పిల్లవాడు కూడా ఉంటాడు. అలానే అందుకని ఎప్పుడు కూడా మన భౌతిక స్థితిలో ఉన్నయి కూడా మనం ఎప్పుడు కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక అహంకారం అంటే చూడండి, మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. అంటే నేను క్లాస్‌లో బాగా చెప్తున్నాను. లేదంటే నేను ఒక ఛానెల్‌ని ఆర్గనైజ్ చేస్తున్నాను. నాకు జ్ఞానం బాగా వచ్చింది అన్న భావనతో మనం ఉన్నామనుకోండి, అహంకారం పెరిగిపోతది. అహంకారం పెరగడం వల్ల మళ్ళీ మనం తెచ్చుకున్న కర్మలు మనం ఆహ్, కర్మ ప్రక్షాళన చేసుకోకుండా మళ్ళీ కొత్త కర్మలు యాడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు కూడా ఎరుకు స్థితిలో ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ మాస్టర్ నాది అన్న భావనతో ఉంటే ఈరోజు మనందరం ఇప్పుడు ఉండేవాళ్ళం కాదు. అలానే వంశీకిరణ మాస్టర్ కళల ద్వారా జ్ఞానాన్ని అందించకపోతే కనుక మనమందరం ఈరోజు ఇక్కడ మన స్థితిలో అసలు మార్చుకునేవాళ్ళం కాదు. ధ్యాన సాధన మాత్రమే చేసేవాళ్ళం మేము. అందులో నేను ఒక్కదాన్నండి. ఎందుకంటే నేను కళల ద్వారా జ్ఞానానికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే, నా లైఫ్ చూసుకున్నప్పుడు మాత్రమే నాలో నేను నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టాను. అంటే వాళ్ళు నాకెందుకులే, నేనే అన్న అహంకారం ఉందనుకోండి, ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళమా? లేదు. అందుకనే ఆధ్యాత్మిక అహంకారం, భౌతిక అహంకారం ఖచ్చితంగా ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మనల్ని పతనానికి అంటే మనల్ని అణగదొక్కుతది గానీ, దాని నుంచి మనం ఆహ్, ఏది కూడా నేర్చుకోలేం ఫ్రెండ్స్. అందుకని ఎప్పటికప్పుడు చూడండి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి పడుకునేంత వరకు అసలు నేనేం చేశాను? సరికాని మాట ఏమన్నా మాట్లాడానా? సరికాని చూపు ఏమన్నా చూసానా? సరికానియి ఏమన్నా విన్నానా? ప్రతిదీ కూడా మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకొని, అరే! ఈరోజు నేనిది చేశాను. ఇది తప్పు కదా! ఈసారి ఇది జరగకుండా చూసుకోవాలని మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఖచ్చితంగా ఇవన్నీ జయించగలుగుతాం ఫ్రెండ్స్. చూడండి ఒక పిల్లవాడు అప్పుడే ఎల్‌కేజీ జాయిన్ అవుతాడండి. ఫస్ట్ ఏబీసీడీలు వాడికి రావు. మనం ఏం చేస్తాము? వాడికి ఏబీసీడీలు వచ్చేందుకు మోర్ ప్రాక్టీస్ చేయమని చెప్తాము. అలానే మనం ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో, భౌతిక జీవితంలోంచి ఆధ్యాత్మిక జీవితంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో, అప్పుడు మనం ఫస్ట్ తీసుకోవాల్సిన స్టెప్ ఏంటంటే, మనం ధ్యానం చేసాం ఈరోజు. సరే ఒక గంట సేపు ధ్యానం చేసాము. ధ్యానం చేసిన తర్వాత పొద్దున్న లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు మనం ఎలా ప్రవర్తించాము? ఏం చేశాము? ఆచరణలో పెడుతున్నామా? అని మనం ఎప్పుడైతే మనకి మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం లేదంటే మనం ఆడవాళ్ళైతే గనక జనరల్‌గా ఎక్కువ ఎక్కడ టైమ్ స్పెండ్ చేస్తారు? పిల్లల దగ్గర కానీ, లేదంటే కిచెన్‌లో కానీ మనం ఎక్కువ స్పెండ్ చేసే చోట ఒక నోట్ ప్యాడ్ మీద మంచి వాక్యాలు రాసుకొని పెట్టుకుంటే ఖచ్చితంగా మనం ఎరుకు స్థితిలో ఉంటాం ఫ్రెండ్స్. చాలామంది ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తున్నాను, నేను మారాను, అవతలోళ్ళు మారట్లేదని భావనతో ఉంటాము. అయన్నీ కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. అసలు మీరు మారారు, ఎదుటి వాళ్ళు మారాలన్న భావన వచ్చారంటే ఖచ్చితంగా మనం మారలేదనే అర్థం. ఎందుకంటే మనం అక్కడ జడ్జిమెంట్ చేస్తున్నాము. ఎదుటి వాళ్ళలో తప్పు ఎతుకుతున్నాము. ఫ్రెండ్స్ ఎదుటి వాళ్ళని కాదు ఫ్రెండ్స్ మనం.
మనలో ఉన్నయి మనం సెట్ చేసుకోవాలి. మనం ఎదగాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే అలా ఉంటామో ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు మారుతూ ఉంటారు. అందుకనే మన జీవితంలో అసలు మనం ఏం మార్చుకోవాలి? ఏమి నేర్చుకోవడానికొచ్చాము? ఏంటనేది ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉంటే ముందుకి అద్భుతంగా, ఆనందంగా జీవిస్తామని చెప్పి ఓషో మాస్టర్ చెప్తున్నారు. అలానే సరికాని పరిస్థితి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అనుకోకుండా సరికాని పరిస్థితులు మనకి ఒక ఆరోగ్య సమస్యొచ్చిందనుకోండి. ఆరోగ్య సమస్య రాంగానే, అయ్యో! నాకెందుకొచ్చింది అన్న భావన కానీ, ఎప్పుడూ నాకే వస్తది. ఎదుటి వాళ్ళకెందుకు ఆళ్ళలా వాళ్ళు ఏది చేసినా కానీ వాళ్ళంత బాగుంటున్నారని చెప్పి అన్న భావనలు చేస్తాం. అది సరికాని భావన ఫ్రెండ్స్. అసలు వచ్చింది దాన్ని పాజిటివ్‌గా ఆలోచించడం మనం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా నా ఎగ్జాంపుల్ చెప్తానండి. నాకు మాకు లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్‌గా ఒక సంవత్సరంన్నర క్రితమండి. ఇంట్లో కోవిడ్ మా నలుగురికి వచ్చిందన్నమాట. నాకు, మా హస్బెండ్‌కి, మా పిల్లలిద్దరికీ వచ్చింది. అయితే మరి నలుగురు సిక్కయ్యి ఉన్నప్పుడు దాన్ని ఎలా జనరల్‌గా అమ్మో! నలుగురు సిక్కయిపోయాం. ఇప్పుడు చేసేవాళ్ళు ఎలా? బయట నుంచి ఎవరిని పిలవలేము. ఇంట్లో అన్నీ చేసుకోవాలి కదా! అన్న ఆలోచనలొస్తాయి. అప్పుడు అంటే మా ఇంట్లో నేనొక్కదాన్నే మెడిటేషన్ చేస్తాను. నాకు పిల్లలు కొంచెం సపోర్ట్ చేస్తారండి. మా పిల్లలిద్దరూ. మా హస్బెండ్ తను ధ్యానంలోకి రాకపోయినా కానీ తను కూడా నాకు ఫుల్‌గా సపోర్ట్ చేస్తారు. అయితే అక్కడ ఏంటి నేను మార్చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ యూనివర్స్ నాకు టెస్ట్ పెట్టింది. ఇక్కడ నేను నా తత్వాలను పాటించాలి. ప్రతి ఒక్కరిని అంటే అక్కడ నా పిల్లలిద్దరిని, భర్తని, నేను నలుగురం కూడా వాళ్ళందరికి నేను ఎప్పటికప్పుడు చేసి పెట్టాలి. ఫుడ్ చేసి పెట్టాలి. నేను స్ట్రాంగ్‌గా ఉండాలి. అసలు నాకేమీ లేదు. అసల నాకు ఆ కోవిడ్ ఉన్న ఆలోచననే నేను మార్చేసాను. అసలు నాకేమీ లేదన్న భావనతో ఉన్నానండి. ఆ 10 డేసు నేను నార్మల్‌గా మనిషిగా ఉన్నప్పుడు ఎలా చేశానో అలానే చేసి పెట్టాను ఫ్రెండ్స్. ప్రతి నిమిషం నాలో ఉన్న తత్వాలు. ఇక్కడ నేను ఓర్పు వహించాలి. పిల్లల దగ్గర ప్రేమ పాటించాలి. నేను చేసేటప్పుడు ఒకటే అనుకున్నాను. విశ్వం నాకు అవకాశాన్నిచ్చింది. సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. గత జన్మల్లో నేను చేసిన దుష్కర్మలకి, ఈ విధంగా నా కర్మని ప్రక్షాళన చేయడానికి నాకు సేవ చేసే మార్గాన్ని కల్పించింది. అప్పుడు ఈ విశ్వానికి నేను గ్రాటిట్యూడ్ చెప్పుకున్నానండి. అప్పుడు కూడా నాకు సద్గురుస్ మూమెంట్‌లో ఆహ్, దీప్తి మాస్టర్ వాళ్ళు కర్మ విపాక ప్రక్రియ మెడిటేషన్ చేయించడానికి ఎర్లీ మార్నింగ్ 4:30కి, 5కి నేను ఆ టైంలో కూడా లేసి చేయించాను ఫ్రెండ్స్. అంటే ఇక్కడ నేను చేయించానంటే ఇక్కడ నేను గొప్పగా చూడట్లేదు ఫ్రెండ్స్. అంటే మనం కనుక ఆ స్థితిలో ఉంటే ఏదైనా చేయగలం ఫ్రెండ్స్. దైవత్వం మరి మనలోనే ఉంది. ఆ శక్తంతా మనలోనే ఉంది ఫ్రెండ్స్. అది మనకి మనం ఎప్పుడైతే మన అంతరంగంలోకి వెళ్తామో, మన ఆలోచన విధానం మార్చుకుంటామో, అప్పుడు అద్భుతంగా మనం ఏదైనా చేయగలుగుతాం ఫ్రెండ్స్. అలానే ఏదైనా సమస్యొచ్చినప్పుడు అది ఆరోగ్య సమస్య అవ్వచ్చు, ఇంక ఏదైనా అవ్వచ్చు. ఆర్థిక సమస్య అవ్వచ్చు. ఉన్నట్టుండి మీకు ఆర్థిక సమస్య రావచ్చు. వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్‌గా ఆలోచించాలి. ఓకే. వచ్చింది. ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటది ఫ్రెండ్స్. ఆ పరిస్థితికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకొని, మరి గతంలో మనం ఇచ్చుంటాం. మనం ఇచ్చుంటేనే కదా మనకొచ్చేది. ఫ్రెండ్స్ ఏది కూడా మనం ఇవ్వకుండా మన దగ్గరికి ఏది రాదు ఫ్రెండ్స్. వచ్చిందంటే అది నేర్చుకోవడానికన్నా అయ్యుండాలి. లేదంటే గతంలో మనం ఇచ్చిందైనా అయ్యుండాలి. మనకు చక్కగా వంశీకరణ్ మాస్టర్ కళల ద్వారా జ్ఞానంతో మనం ఇచ్చామా? ఈ పరిస్థితి నాకెందుకొచ్చింది? చక్కగా మనం పడుకునే ముందు మన ఇష్టదైవాన్ని తెలుసుకొని, చూసుకొని దాన్ని సరి జేసుకోవచ్చు. లేదు. అది నువ్వు నేర్చుకోవాలా? నీ ఆత్మస్థితి అడగొచ్చు. లేదంటే జ్ఞానసిద్ధ అడగొచ్చు. ఎప్పుడైతే ఇవి నేర్చుకొని ఫ్రెండ్స్ ధ్యానము చెయ్యాలి, సత్సంగము చెయ్యాలి, పుస్తకాలు చదవాలి. ఇవన్నీ చదివి మన ఆచరణలో పెట్టి, మన ఆత్మకి ఎప్పుడైతే జ్ఞానాన్ని ఇస్తామో అదే సంపూర్ణ జ్ఞానం అవుతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకి నువ్వు ధ్యానం చేసినా, సత్సంగం చేసినా, అనుభవాలైనా ఏవున్నా ఆచరణలో పెట్టనప్పుడు అది మొత్తం వృధానే ఫ్రెండ్స్. మనకి ఎంతోమంది మాస్టర్స్ చెప్పారు. సో, అందుకని ఫస్ట్ మనం చేయాల్సిందేంటి? మనలో ఉన్నవి సరికానివన్నీ కానీ మనం నేర్చుకుంటూ, మనలో తత్వాలను పెంచుకుంటూ, మనకి మనం సెల్ఫ్‌గా
ప్రతినిత్యము, ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా మనల్ని మనం మార్చుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు వాళ్ళే మారతారు ఫ్రెండ్స్. వారి ప్రణాళిక తగ్గట్టుగా వారే మారతారు. వారు ఈ జన్మలో ధ్యానం చేయాలని, లేదంటే వాళ్ళు నేర్చుకోవాలని లేదనుకోండి, వాళ్ళు రారు. అది నీ డ్యూటీ కాదు. మీ యొక్క ప్రణాళిక ప్రకారం మీకేమున్నాయో వాటికి మాత్రమే వాళ్ళు సహకరిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళ స్థితి అంతే అంతే అది. మన స్థితిని బట్టి మనం వెళ్ళడమే ఫ్రెండ్స్. మన చుట్టూ మనకి ఇంకా చెప్పాలంటే అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు మనలో ఉన్న తత్వాలని ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అలానే నాకు యాక్చువల్‌గా నిన్న నిన్న ఈవినింగు మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తనకి ఈరోజు యాక్చువల్‌గా మంగళవారం నాకు ఈరోజు క్లాసుంది. ఉందని నేను మా హస్బెండ్‌కి ఒక 1 వీక్ ముందే చెప్పాను నేను. సరే అని చెప్పాననమాట. నిన్న రాంగానే మా పాపకి మ్యూజికల్‌ది కాంపిటీషన్స్ ఉన్నాయి స్కూల్‌లో అని చెప్పి మా వారు చెప్పారన్నమాట. వెంటనే నాకు మైండ్‌లో అవునా! ఫస్టు ఆ విషయం తెలియంగానే నేను ఎలా రియాక్ట్ అయ్యానంటే, అరే! ఇప్పుడు నేను అటు ఎళ్ళాలి, ఇటు క్లాసు చెప్పాలి. నేను ఎలా చెప్పగలుగుతాను ఇప్పుడు? ఇది ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. ఏం చేయాలి అని చెప్పి ఒక్క నిమిషం నేను ఆ స్థితి నుంచి నేను నార్మల్‌గా ఉండి కళ్ళు మూసుకున్నాను. ఒకటే అనుకున్నాను. మాస్టర్‌ని ఈరోజు కాకపోతే రేపన్నా క్లాసు పోస్ట్‌పోన్ చేద్దాం. లేదంటే గనక క్లాసు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని చెప్పి నేను అలా అనుకున్నాను. జస్ట్ అనుకుని యూనివర్స్ నేను కనుక ఈరోజు కనుక క్లాస్ చెప్పాలంటే గనక మీరే దారి చూపించండి. నాదేమీ లేదు అని చెప్పి నేను యూనివర్స్‌కి చెప్పుకొని వచ్చి నేను మా పాపని అడిగాను. అమ్మ ఎప్పుడు నీకు క్లాస్ ఉంది మ్యూజిక్ కాంపిటీషన్ అనంటే తనేం చెప్పిందంటే వెన్స్‌డే అమ్మ ట్యూస్‌డే కాదని చెప్పింది. అంటే అక్కడ చూడండి మా హస్బెండ్ ఏమో రేపని చెప్పారు. పాపేమో వెన్స్‌డే అని చెప్పింది. నేను మళ్ళీ వచ్చి మా హస్బెండ్ అడిగితే ట్యూస్‌డే కాదంట కదండీ అనంటే, యెస్ వెన్స్‌డే అని చెప్పన్నారు. అక్కడ చూడండి, అక్కడ రిసీవ్ చేసుకున్న విధానం నేను కనుక కోపం తెచ్చేసుకొని లేదు నాకు క్లాస్ ఉంది నేను రానని చెప్తే గనక అక్కడ ఏమవుతదండి ఇంట్లో ఐ మీన్ అది మన ఒకప్పుడైతే గనక నా స్థితే ఎలా ఉండేదంటే, అవునా నేను రాను మీరు తీసుకెళ్ళండి. నేను ఖచ్చితంగా నేను క్లాస్ అటెండ్ అవ్వను. నేను చెప్పేసాను కదా! అన్న భావనతో ఉండేదాన్ని. కానీ అలా ఉన్నప్పుడు అవతల వాళ్ళు వాళ్ళ స్థితి నుంచి మనం కూడా ఆలోచించాలి కదా! అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలనే భావన ఉంటది. అలానే హస్బెండ్‌కి కూడా ఉంటది. కానీ అది నేను అది పక్కన పెట్టకూడదు ఫ్రెండ్స్. అంటే అది కూడా ధర్మమే. సో, ఇప్పుడు ఆ స్థితికున్నాను కాబట్టి యెస్ ఇక్కడ నేను నాకేం చేయలేను. నాకు ఇది ఇంపార్టెంటే, అది ఇంపార్టెంటే. 2 బ్యాలెన్స్ చేసుకునే శక్తిని ఇమ్మని చెప్పి నేనన్నాను. అక్కడ కనుక ఎరుకు స్థితి తిప్పి నేను రాను, నేను చెయ్యనన్నాననుకోండి, అక్కడ ఎదుటి వాళ్ళ దృష్టిలో నేను వాళ్ళ బాధ పెట్టిన వాడినవుతాను. అంటే బాధ పెట్టడం అంటే, ఏంటి తిను ఎప్పుడు ఇలానే ఉంటదా? ఇలానే చేస్తదా? అన్న భావన ఉంటది. ఎందుకంటే అక్కడ మనం సరిగ్గా వాళ్ళని అర్థం చేసుకోకపోగా, మనం ఎదురుగా మాటలంటున్నాం. సో, అక్కడ ఆ పరిస్థితిని నేనేం చేశాను, యెస్. నన్ను నేను యెస్ ఇలా చేద్దాము. నాకది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంటే. ఇస్తే సరే లేదంటే లేదని ఎప్పుడైతే ఉన్నానో, ఎప్పుడైతే మళ్ళీ మా పాప చెప్పిందో, ఓహ్! ఇక్కడ నాకు యూనివర్స్ ఇండైరెక్ట్‌గా టెస్ట్ పెట్టింది. నేను ఇంకా ఎలర్ట్‌గా ఉండాలని చెప్పి, నాకు నేను సెల్ఫ్‌గా అప్పుడు చెక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే కనుక ఇదైతే కనుక రోజు నైట్ పడుకునే ముందు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకి ఇక్కడ ఏదైనా సరికాని పనేమన్నా చేశానా? అంటే భౌతికంగా, ఆధ్యాత్మికంగా ఫ్రెండ్స్. అంటే మన ఆత్మస్థితిలో కూడా ఎదుటి వాళ్ళు ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇంట్లో వాళ్ళు కనుక తిడుతున్నప్పుడు, బయట వాళ్ళేముంది ఫ్రెండ్స్, బయట ఫ్రెండ్స్ కానీ ఆళ్ళు గాని మనతో కాసేపు ఉండి స్పెండ్ చేస్తారు. వాళ్ళ దగ్గర మనం బానే సమాధానం చేస్తాం. కానీ అస్సలు మన తత్వాలను పాటించాల్సింది మన కుటుంబ సభ్యులు. మనతో కలిసి జీవించే వ్యక్తుల దగ్గర మనం అస్సలైన తత్వాలు బయటపడతాయి ఫ్రెండ్స్. మన హస్బెండ్ ఏదైనా మాటన్నా, పిల్లలేదన్నా అన్నా, అత్తగారేదన్నా, ఆడపడుచులో ఏమనన్నా, లేకపోతే మన తల్లిదండ్రులు కానీ, మన అక్కలు కానీ ఎవరన్నా అన్నారనుకోండి, అక్కడ తెలిసిపోతది ఫ్రెండ్స్ మన ఆధ్యాత్మికంగా ఎంత అద్భుతంగా ఎదుగుతున్నామో లేదని. అక్కడ కనుక మనం కనుక వాళ్ళు ఏదన్నా కానీ మనం అర్థం చేసుకునే స్థితి కూడా అక్కడ అర్థమైపోతది ఫ్రెండ్స్. అందుకనే నేను మార్నింగ్ నుంచి నైట్ పడుకునేంత వరకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. అరే! ఈరోజు కనుక నేను ఏమన్నా సరికాని మాట ఏమన్నా మాట్లాడానా? సరికాని పరిస్థితుల్లో ఏమైనా ఉన్నానా? అర్థం చేసుకోలేదా? ప్రతిదీ నాకు నేను సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఏదైనా అనిపించిందనుకోండి వెంటనే
ఆ పర్సన్స్‌ని, ఆ వ్యక్తిని పిలిచి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పుకుంటాను. ఎందుకంటే మనం అలా చేయడం వల్ల, అరే! నిన్నే కదా ఈ తప్పు చేసింది. మళ్ళీ ఇది రిపీట్ చేయకూడదన్న భావన మనకొచ్చేస్తది. అందుకనే ఫ్రెండ్స్, మన జీవితంలో మన చుట్టూ ఉన్న పాత్రధారులని మార్చడానికి ప్రయత్నించకండి. చెప్పండి. ఏదైనా సమస్యొచ్చిందనుకో, ఇలా కాదు ఇలా అని చెప్పండంతే. అది కూడా ఇనే స్థితిలో ఉంటే చెప్పండి. గినని స్థితిలో ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. మౌనం, అంతరంగ మౌనం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇందాక చెప్పుకున్నాం కదా! మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని చక్కగా కూర్చుంటాం. ఎవ్వరు డిస్టర్బ్ చేయరు, ఏం చేయరు. ఆ గంట సేపు చక్కగా ఉంటాము. నేను మౌనంగా ఉన్నాను కదా అనుకుంటాం. కానీ కళ్ళు మూసుకున్నప్పుడు ఉండడం కన్నా కానీ, అస్సలు మన తత్వాలు చేయాల్సింది ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కన్నా కానీ, భౌతికంగా ఎరుక స్థితిలో ఉండి, ధ్యాన స్థితిలో ఉంటాం ఫ్రెండ్స్. కళ్ళు తెరిచి మన చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అంగీకరిస్తూ అక్కడ, అక్కడ కూడా ఆత్మస్థితిలో కూడా ఎవరిని ద్వేషించడం కానీ, తిట్టుకోవడం కానీ ఏమీ చేయకుండా ప్రేమతత్వంతో ఉంటే కనుక, అది మనం ఆధ్యాత్మికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా 2 కూడా మనం ఎప్పుడైతే అలా చేస్తామో, ఇక మనం అద్భుతంగా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అంతేకాని ఒక గంట ధ్యానం చేసేసి, సరికాని మాటలు మాట్లాడడం, సరికాని పనులు చేయడం, సరికాని కంప్లెయింట్ చేయడం, అలా చే అలా చేయడం వలన ఉపయోగం ఏమీ లేదు ఫ్రెండ్స్. మరి ఇంతమంది ఇన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు, మార్పు రాలేదంటే ఫస్ట్ మనలో ఆ మార్పు మొదలవ్వాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనలో మార్పు మొదలవుతుందో, మీ యొక్క సోల్ డిజైన్‌లో కనుక ఉంటే కనుక, యూనివర్సు మీ యొక్క ప్రణాళికని వెంటనే మీకు అవకాశాలిస్తది ఫ్రెండ్స్. మరి నాకు 2009లోనే ధ్యానం తెలుసు ఫ్రెండ్స్. మరి 2009 నుంచి 2019, 20 వరకు మరి నాకు ఈ అవకాశాలు రాలేదు. ఎందుకు రాలేదు? ధ్యానం చేశానో నాలో తత్వాలు ఏం మార్చుకోలేదు. ఏమి చేయలేదు. ఎప్పుడైతే నన్ను నేను మార్చుకుంటూ వచ్చానో, యూనివర్స్ నా యొక్క ప్రణాళికలో, నా యొక్క డిజైన్ ఏదైతే ఉందో, ఆ వర్క్ నాకు నా దగ్గరికి తీసుకురావడం, చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, అందుకని దయచేసి మనందరం కూడా అద్భుతమైన మార్గంలో ఉన్నాం ఫ్రెండ్స్. మార్గంలో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు, ప్రతి నిత్యము మార్నింగ్ లేసిన దగ్గర నుంచి పడుకునేంత వరకు మనం ఎలా ఉన్నాము, ఏం చేస్తున్నాము సెల్ఫ్ చెక్ చేసుకుంటూ అద్భుతంగా మనల్ని మనం మార్చుకుంటూ ఎదుటి వాళ్ళని అంగీకరిస్తూ ఆత్మస్థితిలో కూడా అంగీకరిస్తూ అద్భుతంగా ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, భౌతిక జీవితాన్ని ఆనందంగా, దివ్యత్వంగా జీవిద్దామండి. థ్యాంక్ యూ అండి. నాకు ఈ యొక్క జ్ఞానాన్ని నా అనుభవం ద్వారా చెప్పానండి. మీకు కనుక మీ జీవితాల్లో ఏమన్నా మీరు మార్చుకుని ఉంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఏదన్నా వచ్చిన డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక్కసారి మీ అందరికి ఇంతసేపు ఈ యొక్క జ్ఞానాన్ని విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మరొక్కసారి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే మాస్టర్. మణిమాల మాస్టర్ ఉన్నారా మీరు? జై. నాగప్రియ, నేను చెప్తాను. మీరు చక్కగా ఇంతసేపు కూడా నువ్వు బయట వాళ్ళని ఎలా మార్చాలి, నువ్వు ఎలా మారాలి, నీ నీ ఎక్స్పీరియన్స్ తోటి నువ్వు ఎలా మారావు అని నీ స్వయం అనుభవాలు చెప్తూ ఎదుటి వాళ్ళని ఎలా మార్చాలి నీ సంగతి కూడా ఎలా మార్చగలము మనం ఈ విశ్వానికి చెప్పి మనం మన అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసుకుంటూ ముందుకెళ్ళగలం అనే జ్ఞానాన్ని చాలా చక్కగా వివరించావమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణకుమారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం నమస్తే మేడం. చెప్పండి అండి. మీరు చెప్పిన పాయింట్లు అన్నీ చాలా 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 నాకు బాగా వర్తిస్తుంది మేడం. నేను నిజంగానే మేడం ధ్యానం చేసినా కానీ నేను ఒక అజ్ఞానిగా అంతే. నేను చెప్పింది నేను చెప్పినాను వాళ్ళు వినలేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, మంచి వాళ్ళు కాదన్న ఒక భావనలో జీవించాను మేడం. మీరు ఎంత చక్కగా చెప్పారంటే నేను అసలు ధ్యానం చేసుకుంటా ఊహించుకున్నాను ఇది ఏంటి, నేను పడే సఫర్కి మంచి సొల్యూషన్ ఇచ్చారని ఆ భగవంతుని నేను కోరుకున్నాను మేడం. థ్యాంక్ యూ. ఈ రూపంలో నాకు నువ్వు తెలియచెప్తుండావా, ఈ బాధల నుంచి నేను బయటపడాలని చెప్పేసి
ఇలా నన్ను తీసుకొస్తున్నావు శివయ్య అని చెప్పేసి నేను చాలా హ్యాపీగా అయిపోయింది మేడం. నాకు ఇవాళ చాలా హ్యాపీగా గడిచింది ఈరోజు. కానీ ఇది ఖచ్చితంగా ఒక 4 వాక్యాలు మేడం. మీరు చెప్పిన 4 సూత్రాలు నా జీవితం అంతా అది ఆచరణ ఇది పెట్టాననుకో, నాకు ఎవరు వద్దు మేడం. ఈ జీవితం అంతా ఆ 4 వాక్యాలు మాత్రం తీసుకోను. నేను అది పాటించాననుకో, నా జీవితంలో నాకు దుఃఖం అనేది ఉండదు, ఏడుపు అనేది ఉండదు, బాధ అనేది ఉండదు మేడం. అంత చక్కగా చెప్పారు మేడం మీరు. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతా శ్రీకృష్ణార్పణం అండి. నా ద్వారా మాస్టర్స్ చెప్పించారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు నాకు అలా అనిపించింది మేడం. ఏంటి అసలు మన ఇంటి వాళ్ళే బయట వాళ్ళు మనకు మర్యాద ఇస్తుండారు, మన ఇంటి వాళ్ళు ఎందుకు ఇలా చేస్తుండారు అన్న ఒక భావనలో ఉండేది. వాళ్ళు మారుతా లేదన్న ఒక దుఃఖంలో ఉండేది మేడం. ప్రతి దానికి నన్ను ఇన్సల్ట్ చేస్తూ వస్తున్నారు మేడం. నా కడుపులో పుట్టిన పిల్లలే నన్ను ఒక బాధగా పెట్టేస్తున్నారు మేడం. కానీ ఇప్పుడు మీరు చెప్పినాక నాకు అర్థమైంది ఏంటి అంటే, లేదు, వాళ్ళు ఓసే గారు ఏం చెప్పారు, వాళ్ళ మార్చడం కాదు, మీరు మనసు పూర్తిగా ఉండి వాళ్ళ మార్చగలుగుతారు అనుకున్నారు. వాళ్ళ మార్చడం మనం ఎందుకు మారవాలా? వాళ్ళ ప్రణాళికలో వాళ్ళు వచ్చారు కదా మేడం. మనం ఎందుకు మార్చాలా వాళ్ళని? వాళ్ళ స్థితిలో వాళ్ళు కరెక్టే ఉండొచ్చు కదా. అది ఎందుకు నేను ఆలోచించలేకపోతున్నానన్న నాకు అర్థమైంది మేడం. మీరు క్లాస్ చెప్తుంటే వాళ్ళ ప్రణాళికలో వాళ్ళు ఉండండి, నా ప్రణాళికలో వాళ్ళు మారితే ఏంటి, మారకపోతే ఏంటి చెప్పండి మేడం. యా, అంటే ఇక్కడ మీ స్థితిని బట్టి వాళ్ళని మీకు నేర్పించే మాస్టర్స్ అయి ఉండొచ్చండి. సో మాస్టర్స్ ఆ ఎప్పుడైతే పూర్తిగా మారుతారో వారు మారిపోతారండి. యా. ఆ అది అన్నమాట మేడం. మీరు చెప్పినప్పుడు నేను అదే అనుకున్నాను. ఓహో, వాళ్ళు నన్ను మార్చడానికి కోసం నా కడుపులో జన్మ తీసుకున్నట్టుండారు. కానీ ఓకే, అది ఏదో నేర్చుకోవాలా వాళ్ళ తోటలో, అంతేగాని వాళ్ళు ఎంత బాధ పెట్టినా వాళ్ళ మీద కోపం ఉండకూడదు, ప్రేమతత్వంగా ఉండాలా. వాళ్ళకు మనం నచ్చకపోతే ఇంకా మనం సైలెంట్ అయిపోవాలా, మాట్లాడకూడదు అన్న ఒక నిర్ణయం, ఒక 4 పాయింట్ నేను తీసుకున్నాను మేడం. నాకు హార్ట్ కూడా నాకు ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. నాకు భగవంతుడు ఇలా ఈ రూపంలో నాకు చెప్పాడు. ఇన్ని రోజులు అజ్ఞానిగా ఉన్నాను మేడం. నేను ఇప్పుడు దగ్గర దగ్గర 7 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నా, అన్ని చేస్తున్నా. కానీ నాలో ఉన్న ఈ నా పిల్లలు అన్న ఒక ప్రేమలో నేను చాలా ఫీల్ అయినాను మేడం. అది ఇవాళ మీరు ఆ సంఘటన జరిగింది అంటేనే మీరు ఈ మెసేజ్ ఇచ్చిందికి నేను అలర్ట్ అయిపోయినా. ఓహో, ఇదేనా వాళ్ళు మనకి నేర్పించడానికి వచ్చారు. నేర్చుకుంటే ఓపుకుంటే నేర్చుకుంటాం, లేకపోతే సైలెంట్ గా మౌనంలో ఉండిపోతే అయిపోతుంది కదా అన్న ఒక భావన కలిగించింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాగప్రియ మాస్టర్, చెప్పండి అండి. నమస్తే మాస్టర్. ఆఫ్ ఏ లాంగ్ టైం నీతో మీట్ అవుతున్నాను. యూఎస్ సత్సంగ్ మీ ఆ, క్లాసెస్ వెళ్ళామని అని ఈ మధ్యలో బ్రేక్ అయిపోయింది. కొన్ని నాకు డౌట్స్ ఉండే, మీరు అన్ని క్లియర్ చేసేస్తారు ఇవన్నీ. నాకు థ్యాంక్ యూ అండి. చాలా డౌట్స్ ఉండే, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండే, దట్ హాస్ బీన్ క్లియర్. థ్యాంక్ యూ. నమస్తే కృష్ణకుమారి అమ్మ, ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. యా, ఉన్నారా, లెఫ్ట్ అయిపోయారా? కృష్ణకుమారి అమ్మ గారు లేరు అనుకుంటాను, చూస్తానండి. లేరు. వెళ్ళిపోయారా? ఆమెతో మాట్లాడి కూడా చాలా రోజులు అయింది. మేడం క్లాసెస్ తీసుకుంటుందా కృష్ణకుమారి అమ్మ? ఆ, లేదండి. కానీ ఆ, స- సద్గురు సాయి మెడిటేషన్లో అండి ఛానల్లో చెప్తారు, వేరే ఛానల్స్లో కూడా చెప్తున్నారు. బట్ మ్మ్. దీనిలో చెప్తారో లేదో నాకు తెలీదు. తెలీదండి. అంటే ఇది వేరే గ్రూప్ ఉందా మేడం సాయిది? యా, సాయి ఛానల్ మెడిటేషన్ నా ద్వారా ఆ ఛానల్ క్రియేట్ చేయించబడిందండి. సో దానిలో ఓహో, మాస్టర్. మీరు క్రియేట్ చేశారా? అవునండి. అదే అంటే ఏ టైమింగ్స్ మేడం? అంటే అంటే ఇక్కడ నా ద్వారా హాస్టల్ మాస్టర్స్ ద్వారా ఆ ఛానల్ ప్రతిరోజు కూడా వారు వచ్చే మెసేజ్ ప్రకారం క్లాస్ జరుగుతుందండి.
మీ ఇండియా టైమింగ్ ప్రకారం ఎర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తం మెడిటేషన్ ఉంటుందండి. 4:30. 4 to 5 ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 5:30 to 6కి కర్మ విపాక ప్రక్రియ ఉంటుంది. ఓకే 9కి అండి మీ ఇండియా టైమింగ్ ప్రకారం 9కి 9 o'clock అమ్మా. 9 అండి. 9 కొద్దిగా నన్ను గ్రూప్లో యాడ్ చేయగలుగుతారు? ఆ, తప్పకుండా అండి. మీకు నెంబరు మాస్టర్ నేను తప్పకుండా యాడ్ చేస్తానండి. నాకు తెలుసు మీ నెంబర్. శ్రీనివాస్ గారు, నేను రాజేశ్వరి. రాజేశ్వరి మేడం నమస్కారం. నమస్తే అండి, నేను మీకు యాడ్ చేస్తాను. ఓకే మాస్టర్. ఓకే, థ్యాంక్ యూ నాగప్రియ మాస్టర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క అంటే మార్నింగ్ 4 o'clock అమ్మా. మార్నింగ్ 4 to 5. ఏది మన అవును మాస్టర్. రాజేశ్వరి మాస్టర్ అండి. ఓకే 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 మాస్టర్. థ్యాంక్ యూ రాజేశ్వరి మాస్టర్. థ్యాంక్ యూ నాగప్రియ మాస్టర్. థ్యాంక్ యూ. అంటే ఏ గ్రూప్తో పేరు వస్తుందమ్మా? శ్రీ సాయి మెడిటేషన్ అని ఉంటుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. నాగప్రియ, చెప్పండి. చాలా చాలా బాగుంది టాపిక్. అసలు ఇది వినగానే అనిపిస్తుంది ఇదేంటి ఇట్లా మనమేంటి అనేసి. కానీ అసలు నిజంగా ఇది అద్భుతమైన టాపిక్. ఎందుకు అసలు మార్చడానికి ప్రయత్నం చేయడం అనేది వృధా. ఇతరులను మార్చాలని ప్రయత్నించడం ఎందుకు వృధా అంటే, మనం చాలా వరకు మనం ఏమనుకుంటాం అంటే మార్పు వ్యక్తిగత ఇష్టంపై ఆధారపడుతుంది కాబట్టి మనం ఎందుకు మార్చాలి. అసలు బలవంతపు మార్పు, నువ్వు మారు అంటే వాళ్ళు వేరేగా అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకొకటి, మనం మార్చాలి అనుకుంటే మనం శాంతిని కూడా కోల్పోతాం. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి వద్దు అనుకున్నాం. మరి ఎందుకు వృధా అనుకున్నాం. మరి మనం ఏం చెయ్యాలి? అది వాళ్ళ ఆత్మస్థితి. మరి మన ఆత్మస్థితి బాగున్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం వేరేగా అనుకోవాలి? అప్పుడు మనం ఏం చేయాలి? మనమే ప్రేమతో అంగీకరించాలి. అలాగే మనమే మారాలి. ఉదాహరణగా మనమే మారిపోవాలి. సహనంగా ఉండాలి. సంబంధాలను ప్రాధాన్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ మామూలు గుణపాఠంగా మనం తీసుకోవాలి. మనం ఒకటి ఇక్కడ నేనేమనుకున్నానంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి ప్రపంచాన్ని మార్చాలని మనం ప్రయత్నించకూడదు. మనలో మనమే మార్పు తెచ్చుకోవాలి. ప్రేమతో అంగీకరించగలిగితే మార్పు సహజంగా వస్తుంది అనేది నాకు అర్థమైందమ్మా. చాలా బాగా చెప్పావు. ఎందుకంటే ఒక మనిషిని బలవంతంగా మార్చడం కన్నా మన జీవన విధానం ద్వారా స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా మనమే మారడం అనేది చాలా గొప్ప విషయం అని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా, చాలా బాగా చెప్పావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర మాస్టర్. మీరు కూడా చాలా షార్ట్లో చాలా అద్భుతంగా చెప్పారు మాస్టర్. థ్యాంక్ యూ అండి. అవునండి, ఎదుటి వాళ్ళని మనం మార్చేదానికన్నా కానీ ఓషో గారు అయితే ఒక కథ కూడా చెప్పారు. నేను అది చెప్పలేదు. ఆ కథ ఏంటంటే నేను సింపుల్గా 2 లైన్స్లో చెప్పేస్తానండి. ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకుంటారంట. నాకే చాలా కష్టాలు ఇచ్చావు దేవుడా, ఎందుకు పక్క వాళ్ళందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు అని చెప్పి ఆ, దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే దేవుడు అంటాడంట, సరే ఒక రోజు అందరూ ఎవరికైతే ఏ సమస్యలు ఉన్నాయో అందరూ నా దగ్గరికి రండి అని చెప్పి చెప్తారట. అయితే ఆ ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న సమస్యలన్నీ మూట కట్టి తీసుకురామని చెప్తారంట. అందరూ తీసుకొచ్చి అక్కడ పెడతారంట. పెట్టిన తర్వాత ఆ దేవుడు చెప్తాడంట, సరే ఇక్కడ చాలా మంది అందరి మూటలు ఉన్నాయి కదా, మీ మూట తప్ప, అంటే ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కలిపి ఒక మూటకి పెట్టాను. మీ మూట తప్ప పక్కవారి మూట తీసుకోండి, మీకు నచ్చింది ఏదైనా తీసుకోమని చెప్పా అని దేవుడు చెప్తాడంట. చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడు ఏమని ఆలోచిస్తారు, అరే మన మూటలో ఏముందో మనకు తెలుసు, పక్కవాడి దానిలో ఏముందో మనకు తెలియదు కదా అని ఒకళ్ళొకళ్ళు చూసుకుంటారట. అంటే ఆ టెలిపత్ అనుకోండి, లేదంటే ఆకాశవాణి అంటారు కదా, అలా దేవుడు చెప్పాడంట. అప్పుడు అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులట ఎవరిది వారే తీసుకున్నాడంట. అంటే ఆ సమస్యలు ఏంటో తెలియదు కదా, తెలియకుండా ఇంకా ఎక్కువ ఉంటాయేమన్న భావనతో మనకున్నవి మనమే తీసుకుందామని. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఎవరి పాఠాలు వాళ్ళే నేర్చుకోవాలి. అందరికీ సమస్యలు ఉంటాయి. పక్క వాళ్ళని కంపేర్ చేయడం అంటే ఎప్పుడు మనం పక్క వాళ్ళని కంపేర్ చేసుకుంటాం కదా, వాడు బాగున్నాడు, వాడు ఇదిగా ఉన్నాడు అంటే ఇక్కడ అసూయ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అంటే ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు. అంటే ఎవరి పాఠాలు వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడ కథలో నాకు అనిపించిందండి. అంటే సమస్యలు అనేవి అందరికీ ఉంటాయి.
ఒకళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. వారి యొక్క స్థితిని బట్టి ఉంటాయన్నమాట. అందుకని మనం తప్పకుండా మన యొక్క సమస్య అనుకుంటే అది సమస్య. సమస్య కాదు. అది నేర్చుకోవడం అని అంటే గనక అద్భుతంగా మనం ఈజీగా ఈ జీవితాన్ని ఆనందంగా జీవించొచ్చండి. యాహ్! ఇది చెప్పాలనిపించింది ఇక్కడ. థ్యాంక్ యూ అండి. హేమలత గారు మాట్లాడండండి. నమస్తే మాస్టర్. నేను యాహ్! హలో ఓకే అండి. వినిపిస్తుంది మాస్టర్ చెప్పండి. హేమలత మాస్టర్ చెప్పండి. నేను కూడా ఈ మధ్యనే వచ్చిన మేడం. కరోనాకు ముందు ఆన్లైన్లో పిఎంసి చూసుకుంటా చేసేదాన్ని మీ మెడిటేషన్. వాయిస్ కానీ బ్రేక్ ఇంకా మధ్య అవుతుందండి. ఐ థాట్ ఇంటర్నెట్ కరోనాకు ముందు హలో మేడం వినిపిస్తుందా మేడం? ఇప్పుడు వినిపిస్తుందండి చెప్పండి. కరోనాకు ముందు పిఎంసిలో చూసుకుంటూ నా అంతలా నేను చేసుకునేదాన్ని. దాని తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి 2 ఇయర్స్ డిస్టర్బెన్స్ వచ్చింది మేడం. ఈ మధ్యన ఇంకా ఇప్పుడు ముందు ఒక మేడం చెప్పిర్రు కదా! వాళ్ళ పిల్లలే వాళ్ళని ఇట్లా అని బాధ హ్మ్. పెడుతుర్రు. మనం నేర్చుకోవాలని. నన్ను ఫ్యామిలీ మొత్తం అట్లా చేసి నేను లోపల చాలా బాధపడుతున్నా మేడం. నా హెల్త్ ఇష్యూస్‌కి గూడా. ఆమె మీరు చెప్తున్నది ఇట్లా మనమే చేంజ్ అవ్వాలి, మనమే నేర్చుకోవాలి, మనమే సైలెంట్‌గా ఉండాలని నేర్చుకుంటున్నా. ఈ 1 వీక్, 10 డేస్ నుంచి ఇంకా బాగా డిస్టర్బ్‌లో ఉండి ఇట్లా వెళ్ళిపోదామని ఇంక స్ట్రిక్ట్‌గా మెడిటేషన్‌లోకెళ్ళాలని వచ్చినాను మేడం. కానీ మనసులో ఏమనిపిస్తుందంటే నేనే సైలెంట్‌గా ఉంటే నన్ను వాళ్ళు ఇట్లా అనుకుంటారేమో, నేను ఆమె సైలెంట్ అయిన అట్లా ఒక ఆలోచన వస్తుంది మేడం. దాన్ని కూడా తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నాను. ఇప్పుడు మీరొక బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ అన్నారు గదా మేడం! అది గూడా కొంచెం నన్ను యాడ్ జేయరా? షూర్ అండి. తప్పకుండా అండి. మీ నంబరు ఇంకా గ్రూప్ లింక్ షేర్ చేయడానికి అవుతదా? మీరు టైప్ చేయగలరండి? ఓకే మెసేజ్ అండి. చేస్తాను. ఓకే. నంబర్ టైప్ చేస్తాను. యాహ్! ఇక్కడ మీకు అన్నారు. ఏమని? నేను సైలెంట్ అయిపోతున్నాను. ఇలా ఉందండని. హ్మ్. హ్మ్. ఎప్పుడైతే మనలో మనం మార్చుకోవడానికి ప్రయత్నిస్తామో ఖచ్చితంగా హ్మ్. మనలో సరికాని ఆలోచనలు మొదలవుతాయండి. ఆ సరికాని ఆలోచనని స్టాప్ చేసేయండి. ఆ ఆలోచన హ్మ్. కూడా ఆ ఆలోచన కూడా ఏమనుకుంటారు? ఏమనుకోరు. మీరే రిలీజ్ చేస్తున్నారు. ఒక హ్మ్. ప్రాబ్లమ్‌ని సృష్టిస్తున్నామంటే ఆ ఆలోచన మనమే ఇచ్చాం. మనమే ఇచ్చాం కాబట్టి అది మనమే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ ఆలోచనని పాజిటివ్‌గా మార్చేసేయండి. మీరు చక్కగా ఒక బుక్‌లో మేనిఫెస్టేషన్ లాగా రాసుకోండండి. నాకు కుటుంబ సభ్యులందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. అది హ్మ్. అయిపోయినట్టుగా మీరు చక్కగా రాసుకోండి. ఓకే. మన భావనే మన సృష్టి. మనం ఏదిస్తే ఓకే. అదే వస్తదండి. మన ఆలోచన విధానం మనం మార్చుకుంటే ఆ! చాలు. అది ఫస్ట్‌లో ఆ! కష్టమవుతది. కానీ రోజు ప్రాక్టీస్ చేస్తే అది హ్మ్. మాత్రం ఖచ్చితంగా జరుగుతదండి. ఓకే యాహ్! మేడం. థాంక్ యూ అండి. థాంక్ యూ మీరు మేడం. మెసేజ్ హ్మ్. పెట్టండండి. ఇంకెవరన్నా ఓకే. ఏదైనా మాట్లాడాలంటే కనుక మాట్లాడండి. లేదంటే ఓకే సెషన్ ఎండ్ మేడం. చేద్దామండి. థాంక్ యూ మేడం. హేమలత గారు మీరు ఇచ్చారండి నంబరు? పెట్టాను మేడం. నాకిక్కడ కనిపించలేదు. గుడ్ ఈవినింగ్ నమస్తే మాస్టర్. చాలా చాలా బాగుంది. మేము చాలా మారాలి. కొద్దిగా మారాము కానీ అంత మారలేదు. కానీ మీ క్లాస్ మాత్రం ఇవాళ హైలైట్. చాలా రాత్రి రంజిత్ సార్ కానీ మీరు కానీ చాలా హైలైట్. రాత్రి మాట్లాడలేక వెళ్ళిపోయాను నేను. అది చాలా బాగుందమ్మా. అలా థ్యాంక్ యూ. ఏం లేదు. యాహ్! అంతా శ్రీకృష్ణార్పణం అండి. మార్చుకుంటామండి అంతే. ఒకరోజు అదే మార్చుకుంటాం. అది మార్పు తెలుస్తుంది మనకి. కానీ ఇంకా ధ్యానంగా అది మార్చుకోవచ్చు. ఎందుకంటే యాహ్! ఇన్ని సంవత్సరాల నుండి ఉండిపోయింది కదా నామాలో. అది అంత తొందరగా రాదు కదా. ఇప్పుడు రాదు మేడం కదా! చెప్పింది కానీ అందరూ పిల్లలు మన పిల్లలే మన ఇంట్లో వాళ్ళు. కానీ మనకు తెలవకుండా ఇప్పుడు మీరు చూడండి కోపం వచ్చింది కానీ మీరు అది మేము చేసుకోలేకపోతున్నాం ఇంకా ఆ కోపం అనేది వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఈజీగా తీసుకోవాలి కదా. అది హ్మ్. యెస్ అండి. అయితే సార్ నాన్న ఉంటాం. యాహ్! థాంక్ యూ అండి. ఇక్కడ చాట్‌లో నాకు నంబర్ కనిపించలేదు. ఒక్క నిమిషం అండి నేను చూస్తున్నాను. హేమలత గారు. ఓకే. ఒక్క నిమిషం. యాహ్! ఇంకెవరైనా మాట్లాడతానంటే మాట్లాడండి. నేను నంబర్ రాసుకుంటాను. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా మాట్లాడతారా లేకపోతే ఎండ్ చేయనా? హేమలత గారు హ్యాండ్ రైజ్ చేశారు. హేమలత గారు మాట్లాడారండి. ఓకే.
ఇంకా ఎవరైనా మాట్లాడతారా? నేను హ్యాండ్ చేసేనా మేడంకి? మళ్ళీ లేట్ అవుతుంది ఇప్పటికే. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్రియా నెంబర్ నోట్ చేసుకోమ్మా, యాడ్ చేద్దాం. నేను నెంబరు యాడ్ చేసానండి. ఒక్క సెకండ్. రమా మాస్టర్ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు. నెంబర్స్ ఓకే నేను ఓకే మేడం. ఓకే మేడం, ఓకే. గ్రూపుల్లో ఉన్న వాళ్ళు నేను మణిమాల మాస్టర్ కానీ నాకు రమా మాస్టర్ దగ్గర నెంబర్ లేదండి. నేను లింక్ ఫార్వర్డ్ చేస్తాను. మాస్టర్ మణిమాల మాస్టర్ని రీచ్ అవ్వండి, లేదంటే ప్రవీణ మాస్టర్కి పెడతాను నేను. వాళ్ళు రీచ్ అయితే కనుక లింక్ పెడతానండి. లింక్ అడిగారు ఛానల్లో. మేడం మేడం మాకు కూడా పెట్టండి మేడం లింక్ 4 గంటలకు. సరే అండి. షూర్ అండి, తప్పకుండా. సో నాకు నెంబర్స్ ఉన్న వారికి యాడ్ చేస్తాను నేను. లింక్ నేను మణిమాల మాస్టర్కి కానీ ప్రవీణ మాస్టర్ కానీ పెడతానండి. ఓకేనా అండి? వాళ్ళని రీచ్ అవ్వండి, లేదంటే నా నంబరు నేను ఇక్కడ ఇస్తానండి. నా నంబర్కి రీచ్ అవ్వండి. మీ నెంబర్ ఇవ్వండి మేడం. నా నెంబర్ పెడతానండి. ఏది మేడం? నేను ఇప్పుడు పెట్టాను చూడండి. 99 ఉంది అదా మేడం? అది కాదండి, 510 ఉంది చూడండి. మళ్ళీ నా నేమ్ టైప్ చేసి పెట్టండి. ఒక్క నిమిషం మేడం. ట్యాబ్ ఓపెన్లో ఉందా? నేను పెట్టాను చూడండి అండి. ఆ నెంబర్ తీసుకోండి. ఆ నెంబర్ చేస్తే నేను తీసుకోండి, ఈ నెంబర్ తీసుకోండి. నా నేమ్ పెట్టి నేను నెంబర్ పెట్టానండి. మేడం మీ నేమ్ కూడా పెట్టారా? అవునండి, నాగప్రియ, PRIY. ఆమె పేరు కూడా పెట్టింది. ప్రియా వాట్సాప్ లింక్ నేను పెట్టానమ్మా, అందులో జాయిన్ అయిపోమనండి. యా మాస్టర్ వాట్సాప్ లింక్ పెట్టారండి. నా దగ్గర యాక్చువల్గా మొబైల్ లేదు. మాస్టర్ లింక్ పెట్టారు. మీరు ఆ లింక్ లో ఆటోమేటిక్ గా జాయిన్ అవ్వచ్చండి. డైరెక్ట్ గా లింక్ క్లిక్ చేస్తే మీరు జాయిన్ అయిపోతారు. ఆ మేడం లింక్ మొన్న సారు మీటింగ్ లో ఒకటి చెప్పారు, అది మణిమాల మేడంతో మాట్లాడి అందరికి ఓకే లింక్ ఇవ్వండి మాస్టర్. ఓకే అండి. అది మణిమాల మేడంతో మాట్లాడి పెట్టండి మేడం. మొన్ననే సార్ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేశారు. మొన్న ఓకే మీటింగ్ అండి. జరిగింది మాది. తప్పకుండా అండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. అది వాట్సాప్ క్రియేట్ చేసి ఆ నెంబర్ ఓకే అండి, మరొకసారి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, బాయ్ అండి. కట్ అయిపోతాయి ఎందుకంటే జూమ్ పోయిందంట. వచ్చిందా? ఆమె నెంబరేనా? వాట్సాప్ క్రియేట్ చేసి పేరునా